ఈరోజు నేను కొబ్బరికాయ ఎలా బ్రేక్ చేయాలి అంటే ఎట్లా పగలగొట్టాలి, అలాగే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఏం చేయాలి అనేది కూడా చూపించబోతున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే మీరు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ కొట్టారంటే నేను ఎప్పుడు ఏ వీడియో చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. కొబ్బరికాయ ఇట్లా ఉంటుంది కదా, ఇట్లా 3 లైన్ల కింద కనిపిస్తే ఒకసారి అబ్జర్వ్ చేయండి. లైన్స్ ఎక్కడైతే కనిపిస్తున్నాయో అక్కడ మనం బ్రేక్ చేయాలన్నమాట. ఏదైనా హ్యామర్ కానీ, లేదంటే నేను ఇక్కడ చపాతీలు చేసే ఒక కర్ర తీసుకున్నాను, అది కానీ ఏదైనా పెట్టి ఆ లైన్ మీదే కొట్టామంటే లైట్ గా క్రాక్ వస్తుంది అనమాట. ఒక్కొక్కసారి ఈ కర్ర విరిగిపోయే ఛాన్స్ ఉంది, అందుకనేసి జాగ్రత్తగా కొట్టండి. లేదంటే హ్యామర్ తీసుకుని దాంతో కొడితే కరెక్ట్ గా వస్తుంది. చాలా చక్కగా ఇట్లా చేతిలో పెట్టుకునే కొట్టేసేయచ్చు మనం. చాలా మంది కింద నేల మీద కొడుతుంటారు, లేదంటే కోకోనట్ బ్రేకర్ది ఆ స్టీల్ది ఉంటుంది కదా, దాని మీద కొడుతుంటారు, రాయి మీద కొడుతుంటారు కదా. అవేమీ అవైలబుల్ లేనప్పుడు ఇట్లా చేతిలో పట్టుకుని మనమే కొట్టేయచ్చు. మగవాళ్ళే కొట్టాలి చాలా మంది అనుకుంటారు కదా, అమ్మో మా వల్ల కాదు కొబ్బరికాయ కొట్టడం అని. అట్లాగే ఏమి ఉండదు అనమాట. ఇట్లాగే ఆ లైన్స్ మీద కొట్టామంటే ఈవెన్ గా పగులుతుంది. చూసారు కదా, కరెక్ట్ గా సగానికి పగిలింది. మంచి కొబ్బరికాయ అయితే అట్లాగే పగులుతుంది. కొంచెం ముదరది అయితే కనుక అటు ఇటుగా అవుతుంటుంది అంతే. ఇట్లాగే కొంచెం బ్రేక్ అయిన తర్వాత అడుగున ఒక గిన్నె పెట్టుకోండి, అందులోకి నీళ్లు పడిపోతాయి. ఆ తర్వాత మళ్ళీ ఇంకొకసారి కొట్టారంటే కరెక్ట్ గా ఈవెన్ గా మనకి 2 ముక్కలు వచ్చేస్తుంది అనమాట. ఆ తర్వాత ఈ పక్కన పీచు లాంటిది ఉంది కదా, ఇది అంతా తీసేసుకోండి. ఈ పీచు అంతా తీసేసుకుని శుభ్రంగా వీలైతే ఒకసారి వాష్ చేసేసుకోండి. లేదంటే కనుక అట్లాగే ఫ్రీజర్ లో పెట్టేసుకోవాలన్నమాట. ఈ కొబ్బరికాయని ఫ్రీజర్ లో అట్లాగే పెట్టుకున్నామంటే ఒక 15-20 రోజుల వరకు ఉంటుంది. నెల రోజుల వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు మనం. అంటే ఏ డబ్బాలోని కవర్లోని ఏం పెట్టక్కర్లేదు అనమాట. డైరెక్ట్ అట్లా ఫ్రీజర్ లో పెట్టేయచ్చు. మినిమం అరగంట పెట్టామంటే మనం చట్నీ చేయాలి అంటే ముక్కలు కోయడం కూడా చాలా కష్టం కదా. అటువంటిప్పుడు ఒక అరగంట సేపు ఇట్లా ఫ్రీజర్ లో పెట్టేసుకోండి. అరగంట తర్వాత తీసి మనం చూసాము అంటే గనక ఒక లేయర్ లా ఫామ్ అవుతుంది. దాంతో నైఫ్ తో చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట మొత్తం. అంటే ఆ పెచ్చులోంచి ఈ కొబ్బరి అనేది బయటకు వచ్చేస్తుంది. చూడండి, అరగంట తర్వాత నేను తీసి చూపిస్తున్నాను ఎట్లా వస్తుంది అనేసి. నార్మల్ గా కొబ్బరికాయ ఇట్లా ముక్కలు సెపరేట్ చేయడం చాలా కష్టం అవుతుంది, అట్లాగే టైం కూడా ఎక్కువ టైం పడుతుంది అనుకుంటారు కదా. అటువంటి వాళ్ళు ఇట్లాగా బ్రేక్ చేసిన తర్వాత ఫ్రీజర్ లో ఒక అరగంట సేపు ఉంచి తీసి ఇట్లాగా ఓపెన్ చేశారంటే చూసారు కదా, అసలు చెక్కకి ఏమీ అంటుకోలేదు, చాలా నీట్ గా వచ్చేస్తుంది అనమాట. ఇలాగా తీసుకున్న తర్వాత మనం చట్నీలు చేసుకోవచ్చు, కర్రీస్ లో ఏదైనా వాడుకోవచ్చు. లేదు మాకు అప్పుడప్పుడు చిన్న చిన్న కొంచెం ముక్కలు మాత్రమే అవసరం అవుతాయి, చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని స్టోర్ చేసుకోవడం ఎట్లాగా అనుకుంటే గనక ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. ఇది ఇట్లా ఓపెన్ అయిపోయింది కదా. ఓపెన్ అయిన తర్వాత దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. మీకు అంటే కొంతమందికి అరచెక్క ఫుల్ గా పడుతుంది చట్నీలు చేయడానికి కానీ, లేదంటే కూరల్లో వేయడానికి కానీ. కొంతమంది అట్లా కాదు కదా, చిన్న ఒక పావు చెక్క లేదంటే ఒక 4 చిన్న ముక్కలు ఇట్లాగా గ్రేవీస్ కోసం అది యూజ్ చేసేటప్పుడు ఈ పద్ధతి యూజ్ అవుతుంది అనమాట. నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. వీటిని ఇట్లాగే చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని ఒకసారి నీళ్ళలో వేసి బాగా కడిగేసుకోవాలన్నమాట. ఇలా కడిగేసుకున్న తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి, లేదంటే జిప్ లాక్ కవర్స్ వస్తాయి కదా, వాటిలో స్టోర్ చేసుకున్నా సరే 1 నుంచి 2 నెలల వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు మనం. ఇట్లాగే ప్లేస్ కూడా ఎక్కువ అవ్వదు దీనివల్ల. ఇట్లా ముక్కలు కట్ చేసుకోవడం, ఒకసారి కడిగేసుకోవడం, తర్వాత స్టోర్ చేసుకోవడం. నీళ్లు లేకుండా స్టోర్ చేసుకోండి. ఇట్లాగా ఇలా డబ్బాలో పెట్టేసుకుని ఫ్రీజర్ లోనే పెట్టాలి, ఫ్రిడ్జ్ లో కాదు. ఫ్రీజర్ లో పెట్టడం వల్ల మాత్రమే ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా సింపుల్. అట్లాగే ఇది కోరేసుకుని మనం ఆ కోరుని కూడా జిప్ లాక్ కవర్స్ లో కానీ, లేదంటే ఏదైనా డబ్బాలో వేసి కానీ ఫ్రీజర్ లో పెట్టామంటే అది కూడా నెల రోజుల వరకు నిలవ ఉంటుంది. ఎటువంటి వాసన అంటే ముదురు వాసన, ఆయిల్ వాసన లాగా ఏమీ ఉండదు. ఒక నెల రోజులు అయితే ఉంటుంది. 2-3 నెలలు కావాలి అంటే గనక ఇవి తడివి వేసుకున్నాం కదా డబ్బాలో, ఫుల్ గా డ్రై అవనిచ్చేసి కొంచెం ఒక 2 గంటల ఎండలో ఆరబెట్టేసి ఆ తర్వాత ఫ్రీజర్ లో స్టోర్ చేసుకున్నామంటే 2-3 నెలల వరకు కూడా నిల్వ ఉంటాయి అనమాట. చూసారు కదా, చాలా సింపుల్. ఈ కొబ్బరికాయ కొట్టడం అదిని మనం ఎప్పటికప్పుడు ఇట్లా కొట్టేసుకుని ఒక 2-3 డబ్బాలో స్టోర్ చేసుకున్నాము అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చట్నీలు కానీ, గ్రేవీ కర్రీస్ లో కానీ ఇట్లాగా దేనికైనా సరే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటాను.